Hello business owners. Welcome to Retail Master Building Softwares. గార్మెంట్ బిజినెస్ అంటే చూడ్డానికి సింపుల్గా అనిపించిన మేనేజ్మెంట్ విషయంలో మాత్రం చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే మన షాప్లో ఎన్నో వెరైటీస్ ఉంటాయి. షర్ట్స్, టీ షర్ట్స్, కుర్తీస్, జీన్స్, చుడీదార్స్, డిజైనర్ వేర్, వాటికి వేర్వేరు సైజులు, కలర్స్ మరియు ప్యాటర్న్స్ అన్నీ కలిపితే డేటా మేనేజ్మెంట్ చాలా తలనొప్పిగా మారుతుంది. అందుకే మేము మీకోసం అందిస్తున్నాము రీటైల్ మాస్టర్, ఒక పవర్ఫుల్ బిల్డింగ్ అండ్ స్టాక్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. గార్మెంట్ బిజినెస్ కి ప్రత్యేకంగా రూపకల్పన చేయబడింది. ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం పనులు ఎలా సులభంగా చేస్తామంటే, ప్రతి డ్రెస్ కి స్టైలిష్ బార్కోడ్ స్టిక్కర్ ప్రింట్ చేయడం, ఆ బార్కోడ్ ను స్కాన్ చేసి 10 సెకండ్లలో బిల్లు తయారు చేయడం, ఆ బిల్లునే కస్టమర్ కి వాట్సాప్ ద్వారా పంపించడం, ఇవన్నీ చాలా ఈజీగా చేస్తాము. ఈ వీడియోలో మనం ఈ మొత్తం ప్రాసెస్ని లైవ్గా డెమోగా చూడబోతున్నాం. బార్కోడ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ప్రింట్ చేయాలి, ఎలా సేల్ చేసి బిల్లు జనరేట్ చేయాలి, వాట్సాప్లో ఎలా పంపాలి, అన్నీ ప్రాక్టికల్గా తెలుసుకుందాం. మీ గార్మెంట్ షాప్ను డిజిటల్గా ప్రొఫెషనల్గా మేనేజ్ చేయాలని ఆలోచిస్తున్నారంటే ఈ వీడియో మీకోసమే. మీరు స్క్రీన్ పైన గమనిస్తున్నట్లుగా నేను కొన్ని ఇక్కడ గార్మెంట్స్ తీసుకున్నాను. ఈ గార్మెంట్స్ చూస్తే చక్కగా బాక్స్ ప్యాకింగ్లో వచ్చాయి. ఇక్కడ చూస్తే బ్రాండ్ నేమ్, ఇంకా వీళ్ళు ఇది సేల్ చేయడానికి ఆర్టికల్ నెంబర్, సైజ్, దాని తర్వాత కలర్, ఇవన్నీ మాన్యువల్గా రాసుకున్నారు అనమాట. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసేసి మనం చెక్ చేద్దాము. నేను 2 బాక్సులు ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ బాక్సెస్ ఓపెన్ చేస్తే డ్రెస్సులేమో చూడడానికి చాలా బాగున్నాయి, కానీ ఇది బిల్ చేయాలంటే మనం మాన్యువల్గా ప్రోడక్ట్ నేమ్ యాడ్ చేసుకొని బిల్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ట్యాగ్స్ ఇచ్చారు, కానీ ఈ ట్యాగ్ చూడండి, ఈ ట్యాగ్ పైన ఎక్కడ వచ్చేసి మీకు బార్కోడ్ లేదు. బార్కోడ్ లేనిది బిల్లింగ్ చేయాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఈ ట్యాగ్స్ పైన ఎక్కడ బార్కోడ్ లేదు. ఇప్పుడు మన బిల్లింగ్స్ ఆఫ్ ఇలా కలర్ఫుల్ అండ్ అట్రాక్టివ్ బార్కోడ్స్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. ముందుగా మన సాఫ్ట్వేర్ ఓపెన్ చేసేసి ప్రోడక్ట్స్ ఎలా యాడ్ చేయాలో ఒకసారి చూద్దాము. ప్రోడక్ట్స్ యాడ్ చేయడానికి ప్రోడక్ట్ యాడ్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ న్యూ రికార్డ్ అనేసి కనబడుతుంది కదా. మనం కొత్త ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి న్యూ రికార్డ్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అనేసి మనకు అడుగుతుంది అనమాట. సో ప్రోడక్ట్ నేమ్గా ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి మనకి కిడ్స్ గ్లోబ్ బాయ్స్ ఫ్యాషన్ అనేసి ఒకటి ఉంది. దాని తర్వాత ఇంకోటి వచ్చేసి పీటర్ ఇన్లాండ్ అనేసి ఇంకోటి ఉంది. సో ఈ రెండు ఇప్పుడు మనము సాఫ్ట్వేర్ లోపల యాడ్ చేద్దాము. సో ఫస్ట్ నేను కిడ్స్ గ్లోబ్ బాయ్స్ ఫ్యాషన్ అనేసి ప్రోడక్ట్ నేమ్ యాడ్ చేసేసాను. పర్చేస్ ప్రైస్ వచ్చేసి ఎగ్జాంపుల్గా 500 రూపీస్ తీసుకుంటున్నాను. నా దగ్గర క్వాంటిటీ వచ్చేసి ఒక 10 పీసెస్ ఉన్నాయి. 10 పీసెస్ తీసుకున్నాను. ఎంఆర్పి వచ్చేసి 1000 రూపీస్ ఎంఆర్పి తీసుకుంటున్నాను. రీటైల్ ప్రైస్ వచ్చేసి 800 రూపీస్గా రీటైల్ ప్రైస్ తీసుకున్నా. దాని తర్వాత ఇక్కడ మీరు బాక్స్ పైన ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో వచ్చేసి రెడ్ కలర్ అనేసి సైజ్ 3 అనేసి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము సైజ్ వచ్చేసి 3 ఇయర్స్ సైజ్గా ఇస్తున్నాను. దాని తర్వాత కలర్, ఇది వచ్చేసి రెడ్ కలర్ కాబట్టి రెడ్ అనేసి ఇచ్చాను. ఇన్సర్ట్ చేసేసాను. ప్రోడక్ట్ వచ్చేసి ఇన్సర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను పీటర్ ఇన్లాండ్ అనేసి ఒకటి ఉందన్నమాట. పీటర్ ఇంగ్లాండ్ బాయ్స్ పేర్ అనేసి తీసుకున్నాను. దీని ఎంఆర్పి వచ్చేసి నేను 800 రూపీస్గా ఎంఆర్పి పెడుతున్నాను. దాని తర్వాత నా దగ్గర ఓపెనింగ్ స్టాక్ అగైన్ ఇది కూడా వచ్చేసి ఒక 20 పీసెస్ తీసుకున్నాను. బార్కోడ్ ఆల్రెడీ జనరేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో దీని ప్రైస్ వచ్చేసి 1500గా పెడుతున్నారు ఎంఆర్పి ప్రైస్. సేల్ ప్రైస్ వచ్చేసి 1200గా పెడుతున్నాను. దీనిపైన సైజ్ మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తే 22 అనేసి ఉంది. సో 22 తీసుకున్నాను. లైట్ గ్రీన్ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ యాడ్ అయిపోయింది. చూసారు కదండి, చాలా సింపుల్గా వచ్చేసి మనం ప్రోడక్ట్స్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు యాడ్ చేసిన ప్రోడక్ట్స్కి బార్కోడ్ ప్రింట్ తీయాలి అనుకుంటే బార్కోడ్ అనేసి బటన్ ఉంటుంది. బార్కోడ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఒకసారి నేను బార్కోడ్ని జూమ్ చేస్తున్నాను. బార్కోడ్ జూమ్ చేస్తే ఇప్పుడు చూడండి, కిడ్స్ గ్లోబ్ ఫ్యాషన్ అనేసి ఏదైతే నేమ్ ఉందో నేమ్ వచ్చేసింది. దాని ప్రోడక్ట్ కోడ్ వచ్చేస్తుంది. ఎంఆర్పి వచ్చి కలర్ వచ్చేసి ఇక్కడ రెడ్ అనేసి ఇచ్చాము. సో రెడ్ కలర్ వచ్చేసి సైజ్ వచ్చేసి 3 ఇయర్స్ ఇచ్చాము. 3 ఇయర్స్ వచ్చేసింది. ఇక్కడ ఎంఆర్పి, సేల్ ప్రైస్, మీరు బార్కోడ్ కావాలంటే బార్కోడ్ పెట్టుకోవచ్చు, క్యూఆర్ కోడ్ కావాలంటే క్యూఆర్ కోడ్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించడానికి బార్కోడ్ ప్లస్ క్యూఆర్ కోడ్ 2 పెట్టాను అనమాట. ఈ విధంగా ఈజీగా మీరు ప్రోడక్ట్ యాడ్ చేసేసి అప్పటికప్పుడు ప్రోడక్ట్ నుంచి బార్కోడ్ ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకో 2 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ప్రోడక్ట్స్ వచ్చేసి సేమ్, కానీ మనకి కలర్ వచ్చేసి డిఫరెంట్ అనమాట. ఇలానే మల్టిపుల్ కలర్స్ కూడా ఉండొచ్చు. నేను ఇక్కడ ఉదాహరణకి వచ్చేసి ఓన్లీ 2 కలర్స్ తీసుకున్నాను. ఇలానే మీ దగ్గర వచ్చేసి ఒకటే వేరియంట్ లోపల వచ్చేసి 10 కలర్స్, 12 కలర్స్ కూడా ఉండొచ్చు విత్ మల్టిపుల్ సైజెస్. వీటిని ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అనేసి ఒకసారి చూద్దాము. క్రెస్టో షార్ట్స్ సెట్ అనేసి తీసేసుకున్నాను. దీని పర్చేస్ ప్రైస్ వచ్చేసి నేను 400 రూపీస్గా పర్చేస్ ప్రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఓపెనింగ్ స్టాక్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. నేను 10 పీసెస్ తీసుకుంటున్నాను. 10 అనేసి ఓపెనింగ్ స్టాక్ తీసుకున్నా.
10 అనేసి ఓపెనింగ్ స్టాక్ తీసుకొని ఎంఆర్పి ఏదైతే ఉందో ఎంఆర్పి వచ్చేసి 900 రూపీస్గా ఎంఆర్పి ఇస్తున్నాను అండ్ సేల్ ప్రైస్ వచ్చేసి 700గా ఇస్తున్నాను. దీని సైజ్ మీరు ఒకసారి ఇక్కడ సైజ్ అబ్జర్వ్ చేస్తే 2 to 3 ఇయర్స్ ఉందన్నమాట. సో 2 to 3 ఇయర్స్ అనేసి సైజ్ ఇచ్చేసాను. కలర్ ఈ 2 ప్రోడక్ట్స్లో నుంచి నేను ఒక ప్రోడక్ట్నే ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. అది వచ్చేసి గ్రీన్ కలర్ అనేసి గ్రీన్గా కలర్ తీసుకున్నాను. కలర్ తీసేసుకొని యాడ్ చేసేసాను. ఈ సేమ్ క్రిస్టో షార్ట్ సెట్లో నా దగ్గర మల్టిపుల్ కలర్స్ మల్టిపుల్ సైజెస్ ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కటి మీరు మాన్యువల్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వేరియంట్ అనేసి ఏదైతే ఆప్షన్ కనబడుతుందో ఈ ఆప్షన్ పైన ఒకసారి ప్రెస్ చేయండి. అందులో వచ్చేసి వేరియంట్స్ యాడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు టోటల్ వచ్చేసి 10 పీసెస్గా ఇచ్చారు అండ్ సైజ్ వచ్చేసి 2 to 3, కలర్ వచ్చేసి గ్రీన్ కలర్గా ఇచ్చారు. ఇందులో నుంచి 5 పీసెస్ వచ్చేసి పింక్ కలర్ వచ్చాయన్నమాట. ఇది కూడా సేమ్ సైజ్ వచ్చేసి 2 to 3 ఇయర్స్దే. అండ్ దెన్ ఎంఆర్పి కూడా వచ్చేసి సేమ్ 900 ఎంఆర్పి ఇస్తున్నాను. సేల్ ప్రైస్ వచ్చేసి 700 ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకో వేరియంట్ తీసుకున్నాను. ఈ వేరియంట్ లోపల వచ్చేసి నాకు 2 నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 నెంబర్స్ 5 to 7 ఇయర్స్గా తీసుకుంటున్నాను. 5 to 7 ఇయర్స్ అండ్ కలర్ వచ్చేసి బ్లూ కలర్లో తీసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి ఎంఆర్పి చేంజ్ చేస్తున్నాను అనమాట. ఎంఆర్పి వచ్చేసి 1000 రూపీస్గా తీసుకుంటున్నాను అండ్ రీటైల్ ప్రైస్ వచ్చేసి 900 రూపీస్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఓపెనింగ్ స్టాక్ ఇక్కడ 10 తీసుకున్నాను. 10లో నుంచి వచ్చేసి ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ వచ్చేసి 3 పీసెస్, పింక్ కలర్ వచ్చేసి 5 పీసెస్, దాని తర్వాత బ్లూ కలర్ వచ్చేసి 2 పీసెస్. ఆటోమేటిక్గా అదే వచ్చేసి వేరియంట్స్ ఎప్పుడైతే మీరు ఇస్తారో వేరియంట్స్లో నుంచి డిటెక్ట్ చేసేస్తుంది అనమాట. మీరు ప్రోడక్ట్స్లో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. వేరియంట్ సెటిల్ చేయకముందు ఇక్కడ ప్రోడక్ట్స్ వచ్చేసి మీకు కేవలం వచ్చేసి 3 ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను వేరియంట్ సెటిల్ చేసిన తర్వాత ఇంకో 3 ప్రోడక్ట్స్ యాడ్ అవుతాయి. సో వేరియంట్ సెటిల్ అనేసి ఆప్షన్ ఇస్తున్నాను. వేరియంట్ సెటిల్ ఆటోమేటిక్గా చూడండి క్రిస్టోలో ఏవైతే వేరియంట్స్ ఇచ్చానో ఆ వేరియంట్స్ అన్నీ వచ్చేసి ఇక్కడ యాడ్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు మీరు ఏ వేరియంట్ కావాలన్నా కూడా వచ్చేసి దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. జస్ట్ వేరియంట్ పైన ఒకసారి క్లిక్ చేస్తున్నాను. ప్రింట్ ఆల్ బార్కోడ్ అనేసి ఇచ్చేస్తాను. బార్కోడ్స్ ఎలా జనరేట్ అయిపోయాయో మీరు ఏదైతే క్వాంటిటీ ఇచ్చారో ఆ క్వాంటిటీ ప్రకారమే వచ్చేసి బార్కోడ్ జనరేట్ అయిపోయింది. బార్కోడ్స్ మీరు ప్రింట్ తీసుకోవడానికి మేము ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా వచ్చేసి మీకు ఒక 18 టెంప్లెట్స్ ఇచ్చామన్నమాట. సో మీకు నచ్చిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఈ టెంప్లెట్ తీసుకుంటున్నాను. ఈ టెంప్లెట్ తీసుకుని అప్లై ఇచ్చేసాను. అప్లై ఇచ్చేసి ఇప్పుడు ఒకసారి మనము ప్రింట్ ప్రివ్యూ చూద్దాం ఇది ఎలా వస్తుంది అనేసి. ప్రింట్ ప్రివ్యూ పైన క్లిక్ చేస్తున్నాను. ప్రింట్ ప్రివ్యూ పైన క్లిక్ చేయగానే ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు. క్రెస్టో షర్ట్ గ్రీన్ కలర్ 2 to 3 ఇయర్స్ అనేసి వచ్చేసింది. నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్తున్నాను. పింక్ కలర్లో ఆటోమేటిక్గా వచ్చేసింది. నెక్స్ట్ ప్రోడక్ట్ చూడండి బ్లూ కలర్లో వచ్చేసింది. ఆ బార్ వచ్చేసి ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ చేస్తే ఎలా వస్తుంది అనేసి చూడండి. ప్రింట్స్ ఎలా వచ్చాయి ఫుల్ కలర్ఫుల్గా వచ్చేసాయి చూడండి. ఇప్పుడు నేను పీటర్ ఇంగ్లాండ్ అనేసి ఏదైతే ఉందో ఇది ఒకసారి ప్రింట్ తీయాలి అనుకుంటున్నాను. జస్ట్ బార్కోడ్ పైన సెలెక్ట్ చేసుకున్నాను. బార్కోడ్ పైన సెలెక్ట్ చేసేసుకు ప్రింట్ ఆప్షన్ ఇస్తున్నాను. అలానే ఇప్పుడు మనం ముందుగా ఫస్ట్ ప్రోడక్ట్ యాడ్ చేసిన కిడ్స్ గ్లోబ్ బాయ్స్ ఫ్యాషన్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్కి బార్కోడ్ తీయాలనుకుంటే జస్ట్ బార్కోడ్ పైన ఒకసారి క్లిక్ చేయండి. వెంటనే వచ్చేసి మీకు బార్కోడ్ కనబడుతుంది. మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలంటే అన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ప్రింట్ ఆప్షన్ ఇచ్చేయండి. చూడండి చక్కగా బార్కోడ్ మనకి ప్రింట్ అయ్యి వచ్చేసింది. ఇది కిడ్స్ గ్లోబ్ అనే వాటికి వచ్చేసింది. దాని తర్వాత వచ్చేసి పీటర్ ఇంగ్లాండ్స్కి వచ్చేసింది. ఇప్పుడు ఈ బార్కోడ్ తీసేసి మన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రోడక్ట్స్ పైన ఒకసారి స్టిక్ చేసేసి చూద్దాం అనమాట. ఇప్పుడు బార్కోడ్ తీసుకొని నేను పీటర్ ఇంగ్లాండ్ అనేసి ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ పైన నేను మన బార్కోడ్ని స్టిక్ చేసేసాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అలానే కిడ్స్ గ్లోబ్ అనేసి ఇంకోటి ఉంది. ఈ బార్కోడ్ కూడా తీసుకొని ఇంకో ప్రోడక్ట్ పైన నేను స్టిక్ చేసేస్తున్నాను. ఈ విధంగా మనం ఏవైతే బార్కోడ్స్ ప్రింట్ తీసుకున్న బార్కోడ్స్ని మన ప్రోడక్ట్స్ పైన యాడ్ చేసేస్తామన్నమాట. ఇప్పుడు మనము మన ప్రోడక్ట్స్ని సేల్ చేయడానికి జస్ట్ సేల్ ప్యానల్ పైన వెళ్ళండి. సేల్ ప్యానల్ పైన వెళ్ళేసి ఇలా సేల్ ప్యానల్ ఓపెన్ అయిపోతుంది. సేల్ ప్యానల్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ బార్కోడ్ పైన ఒకసారి క్లిక్ చేయండి. నేను ఏదైతే ప్రోడక్ట్స్ యాడ్ చేశానో ఈ బార్కోడ్స్ జస్ట్ ఒక ట్యాగ్ తీసుకొని జస్ట్ ఇలాగా స్కాన్ చేస్తున్నాను అనమాట. స్కాన్ చేయగానే వచ్చేసి ఇమ్మీడియట్లీ వచ్చేసి ఇక్కడ చూడండి ప్రోడక్ట్ యాడ్ అయిపోయింది. ఇమ్మీడియట్గా ఇంకో ప్రోడక్ట్ తీసుకున్నాను. ఇంకో ప్రోడక్ట్ తీసేసుకొని ఈ ప్రోడక్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. జస్ట్ ఇలా ట్యాగ్ తీసుకెళ్ళగానే చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేసి ప్రోడక్ట్స్ యాడ్ అయిపోతున్నాయి. మీ బిల్లింగ్ ఎంత ఈజీ అవుతుందో ఒకసారి మీరే గమనించవచ్చు. ఇందులో వచ్చేసి ఇలా ప్రోడక్ట్స్ అన్ని యాడ్ చేసేసాను. యాడ్ చేసిన ప్రోడక్ట్స్ని మనం ఇప్పుడు బిల్ ఫైనల్ చేయడానికి
క్యాష్ సేల్ బటన్ పైన ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు బిల్ జనరేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఒకసారి గమనించవచ్చు, బిల్ మనకి ఫైనల్ అయిపోయి బిల్ ప్రింట్ అయి బయటికి వచ్చేసింది అనమాట. సో మీరు ఏవైతే ప్రోడక్ట్స్ ఇచ్చారో ప్రోడక్ట్స్ నేమ్, వాటి క్వాంటిటీ, మనం ఈ బిల్ పైన ఎంత సేవ్ చేసామో అనేసి ఇలా డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఇదే బిల్ని మనము కస్టమర్కి వాట్సాప్లో లైవ్లో ఎలా పంపించాలో ఒకసారి చూద్దాము. జస్ట్ ఇక్కడ స్క్రీన్ పైన వచ్చేసి మీరు ఏదైతే వాట్సాప్కి పంపించాలి అనుకుంటున్నారో ఆ నెంబర్ ఇచ్చేయండి. నెంబర్ ఇచ్చేసి జస్ట్ రాకెట్ అనేసి బటన్ ఉంటుంది, బటన్ ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేస్తే ఇమ్మీడియట్గా వచ్చేసి వాట్సాప్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మీరు ఫోన్లో వచ్చేసి లైవ్గా చెక్ చేయొచ్చు. చూడండి వచ్చేసింది. జస్ట్ ఈ బిల్ని నేను ఒకసారి ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసేసి ఓపెన్ చేస్తున్నా. బోత్ వచ్చేసి సేమ్ బిల్స్ ఉంటాయి. చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బాగా ఇంత స్పీడ్గా, ప్రొఫెషనల్గా, క్లియర్గా బిల్లింగ్ చేయాలంటే మన రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ తప్పక యూజ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలా తక్షణమే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇలాంటి మరిన్ని బిజినెస్ వీడియోస్ కావాలి అన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్స్.